నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మచ్చబొల్లారంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. అనాదిగా ఈ యాదవ సోదరులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ నిర్వహించడమే కాకుండా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు మానవ సమాజానికి, మానవ కళ్యాణానికి గీతోపదేశం ద్వారా ఏ ఉపదేశమైతే చేశారో ప్రతి సంవత్సరం మళ్లీ ఆ ఉపదేశాన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా భావి తరాలకు అందించే గొప్ప సంకల్పాన్ని బొల్లారంలో మా యాదవ సమాజం నిర్వహిస్తుందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా భారతీయ సమాజంలో దాతృత్వానికి కొదవలేనటువంటి జ్ఞానాన్నిచ్చింది శ్రీకృష్ణుడు. కాబట్టి ఇవాళ మీ అందరికీ మా అన్నగారితో పాటుగా, నగేశాలతో పాటుగా మొత్తం అందరి పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే నేను మీ ఎవరి దగ్గర కొద్దిమంది దగ్గరకు వచ్చిపోయినా. అందరినీ కలిసే భాగ్యం నాకు లేకుండే. పార్టీలు ఏందో తెలియదు, జెండాలు ఏందో తెలియదు, సిద్ధాంతాలు ఏందో తెలియదు. నేను వచ్చి ఒక మాట చెప్పినా, నన్ను గెలిపించండి, మీ గౌరవాన్ని నిలబెడతా అని చెప్పినాను. పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటా అని చెప్పిన ఆ రెండు మాటలకే నేను బ్రహ్మాండంగా ఆశీర్వించాను. మన మార్వాడి సమాజం కూడా మొన్న ఎలక్షన్ వచ్చిపోయి నగేశ్వర మీదకి వచ్చాక వాళ్ళకి కూడా వెళ్ళాను. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, అందరూ ఒకటే గొప్పగా ఓటేసి గెలిపించింది మీరు. టెక్నికల్గా గెలిచింది నేనే కానీ గెలిపించింది మాత్రం మల్లికార్జున ప్రజలు, అదే బొల్లారం ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బజార్లో అనాదిగా వందల సంవత్సరాలుగా ఇక్కడ మా యాదవ సోదరులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించడమే కాకుండా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు మానవ సమాజానికి, మానవ కళ్యాణానికి గీతోపదేశం ద్వారా ఏ ఉపదేశాన్ని చేసిందో ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ ఉపదేశాన్ని మననం చేసుకోవడమే కాకుండా, మరోసారి గుర్తు చేసుకోవడమే కాకుండా భావి తరాలకు అందించే గొప్ప సంకల్పాన్ని బొల్లారం మా యాదవ సమాజం నిర్వహిస్తూ ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు. మీకు తెలుసు, ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలని చెప్పబడే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కూడా మనలాంటి సాంప్రదాయాలు, చరిత్ర ఎక్కడ లేదు. ప్రపంచ మానవ సమాజానికి గొప్ప ఇతిహాసాలు, రామాయణ ఇతిహాసం, మహాభారత ఇతిహాసాన్ని అందించిన దేశం భారతదేశం మాత్రమే. మానవ సంబంధాలు ఎట్లుండాలి, రాజు ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, కుటుంబ సంబంధాలు ఎట్లుండాలి, మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత తన కర్తవ్యాన్ని ఎట్లా నిర్వహించాలో చెప్పినటువంటి ఇతిహాసం మహాభారత ఇతిహాసం. అన్నిటికంటే ముఖ్యంగా వారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఉత్తజంతువులు వస్తారు, పోయేటప్పుడు కూడా ఉత్తజంతువులు పోతారు. కానీ నడవంత్రాన నీ జీవితం అయితే ఉంటుందో, ఇది కావాలి, అది కావాలి, ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇది సాధించాలి, అది సాధించాలన్నటువంటి ఆలోచన అయితే ఉంటుందో, ఎంత ఉన్నా అంతిమంగా మళ్ళీ గదే బతుకోవాలని చెప్పింది శ్రీకృష్ణ భగవాన్. ఇంతకుముందు మా వార్డు మెంబర్లు చెప్పి పరిచయం చేసి అధికారం కానీ, సంపద కానీ, సుఖం కానీ, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ ఈ పర్మనెంట్ కాదు. ఇవాళ ఉండే పదవి రేపు ఇంకోటికి వస్తుంది, ఇవాళ మళ్ళీ ఉండే సంపద ఇంకోటికి వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి సంపద కానీ, అధికారం
Everyone put your hands together and give claps. Come on, let us chant Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Come on, chant. కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ సాయి సుమ ఎన్క్లేవ్లో 32 లక్షల నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణితో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏజీఎం సతీష్, జీఎం రోహిత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగొట్టు కొడతావా అయిపోయిందిరా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బెంచ్ విచారణ చేపట్టనున్నారు. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ తదితరులు కోర్టుకు చేరుకున్నారు. అటు కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఏం జరగనున్నదనేది కాసేపట్లో తేలిపోతుంది. बाबू चला हजा बिल्कुल ऐसा नहीं दफ्तरी एक चैलेंज आएगा.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రామగుండం సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల అనుసారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య ఆధ్వర్యంలో స్థానిక బూడిదగడ్డ బస్తీలో పోలీసులు నిర్బంధం తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా గాంజా నిర్మూలనకై గతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇండ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని, యువత గంజాయికి బానిసవుతున్నారని, గంజాయి నిర్మూలనకు ప్రజలు తమ వంతుగా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లిలోని సబ్ డివిజన్లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాయా సీసీ కెమెరాలు? ఏది మంచి పని చేసావా? ఇప్పుడు మనకు మొన్న తీసుకుంటుంది. సో ఇందులో భాగంగా ఈరోజు మేము బెల్లంపల్లి టౌన్ నుంచి తర్వాత అదే మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరిని అట్లా సస్పెక్ట్ కనిపించిన వాళ్ళ పేర్లు ఉన్నా కూడా మాకు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మన కమిషనర్ సమాచారం ఇవ్వాలి. అట్లాగే ఎవరైనా వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు ఇల్లు కిరాయి కావాలన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ మనం తప్పకుండా మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము సిఐఎం రూరల్ సిఐ గారు, నేను, అదేవిధంగా 5 ఎస్ఐలు మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బూడిదగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా స్టాఫ్, మా సబ్ డివిజన్ స్టాఫ్ మరియు స్పెషల్ పార్టీ తర్వాత డాగ్ తోటి బూడిదగడ్డ బస్సు అంతా చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రజల రక్షణ కోసం, తర్వాత భద్రత కోసం మేము ఈ చెకింగ్ చేస్తున్నాం. ప్రతి నెలలో పోలీస్ లిమిట్స్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పెన్షన్. కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని 4 కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. కరీంనగర్, నా 4 కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను. నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరకు అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ. కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇంటి నుంచుకుంటారా? వీళ్ళు 4 ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చిక్కనట్టు కొట్టి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ఎక్కువ భూ పెట్టు అంటే వాడంతా హాఫవురా కన్న హల్లి అని లోకం అంటారు.
వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. 4 ఊరికి ఇండు ఇచ్చిన, 4 ఊరికి ఇండు కట్టిన, బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది 20 గుంటల పొలం, ఆడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? 4. ఇప్పుడు ట్యూబర్లానే ఉంటాను, 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక ఇప్పుడు ఎవరిని కలిసినావు? అసలు రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు కొడుకు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరీతుంటే సూర్యరేఖ లోకము పొద్దు చదువు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన. పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రీటైల్ వ్యాపారుల మధ్య గొడవతో వినియోగదారులు లాభపడ్డారు. హోల్సేల్ వ్యాపారులు రీటైల్గా కూరగాయలు విక్రయిస్తుండటంతో తాము నష్టపోతున్నామని రీటైల్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. విక్రయాలు నిలిపివేసి ఫ్రీగా కూరగాయలు అమ్మి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు మార్కెట్కు భారీగా పోటెత్తారు. దొరికిన కూరగాయలను దొరికినట్లు తీసుకువెళ్లారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 60 మంది విద్యార్థులకు అస్వస్థత. ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులు. గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రతంగా ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు. హుటాహుటిన ఏలేశ్వరం బయలుదేరిన జిల్లా కలెక్టర్.
డాక్టర్ ఐవీ బాటిల్ ఒకటి ఇవ్వండి, మా ఆర్ఎల్ బాటిల్ ఏదో ఇస్తారు ఒకటి ఇవ్వండి. చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధానిలో ఈ ప్రక్రియ మొదలైందని, ఆ తరువాత అన్ని జిల్లాలలో ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలకు గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన స్థానికులు ఎవరైనా పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. చెరువులే కాకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాల గురించి అయినా సరే, ప్రభుత్వం అనుమతి లేకుండా చేసినటువంటి కట్టడాలైనా సరే మీకు తెలిసిన సమాచారాన్ని అధికారులతో పంచుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు, రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ, ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి, చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్ళు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదే విధంగా 33 జిల్లాల్లో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.